ఇదిగో ఇదే పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ గ్రామం. ఇదో మారుమూల పల్లె. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండేవి కావు. విద్యా బోధనకు ఈ ప్రాంతం ప్రజలు కొంత దూరంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోటి ఇళ్లకు T-Fiber ప్రాజెక్టు ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. అందులో అడవి శ్రీరాంపూర్ గ్రామం కూడా ఉంది. హైదరాబాద్ లేదా మెట్రో సిటీస్ లో మాత్రమే ఉండే హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రస్తుతం ఈ గ్రామంలోనూ ఉంది. ఇప్పటికే 900 ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పూర్తయింది. అడవి శ్రీరాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు T-Fiber ద్వారా ఇంటర్నెట్ పాఠాలు అందిస్తున్నారు. అంతేకాదు స్కూల్లో విద్యార్థులకు 3 డిజిటల్ బోర్డులను 2 మానిటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారానే విద్యార్థులకు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. విద్యార్థులు డిజిటల్ బోర్డు ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తూ టెక్నాలజీపై అవగాహన పెంచుకుంటున్నారు. అంతేకాదు కార్పొరేట్ కంపెనీలకే సాధ్యమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా ఈ పాఠశాలల్లో విద్యార్థులు వాడుతున్నారు. ఫర్ క్లెక్సిటీ AI టూల్స్ ను ఉపయోగించి వాయిస్ మోడ్ ద్వారా ప్రశ్నలకు జవాబులు రాబట్టుకుంటున్నారు. పర్ప్లెక్సిటీ AI ద్వారా మేము మా డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటున్నాము. యాక్చువల్లీ ఈ యాప్ గురించి నేను యూట్యూబ్లో చూశాను. ఆ తర్వాత మేము సెర్చ్ చేసి ఈ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాను. మా స్కూల్లో సార్స్ లెసన్స్ చెప్పినప్పుడు మాకు ఏదైనా డౌట్ వచ్చిన తర్వాత బ్రేక్ టైంలో మేము మాకు ఉన్న ప్యానల్స్ ద్వారా ఆ డౌట్స్ని పర్ప్లెక్స్ AIని అడిగి క్లారిఫై చేసుకుంటాము. ఇంకా మేము ఏదైనా డౌట్స్ అడిగినప్పుడు దాంట్లో ఫ్లో చార్ట్స్, రిలేటెడ్ పిక్స్ అన్నీ వస్తుంటాయి. యాక్చువల్లీ పర్ప్లెక్సిటీ AI అనేది మాకు చాలా యూజ్ అవుతుంది. ఈ పర్ప్లెక్సిటీ AI ద్వారా నాట్ ఓన్లీ బుక్స్ గురించి అది మీరు మిగతా విషయాలు కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు మౌంటైన్స్ గురించి నేను లెసన్లో చదివినాను. ఆ తర్వాత నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి, ఎలా ఫామ్ అయింది, ఎలాంటి డౌట్స్ వచ్చినప్పుడు నేను ఈ AI ద్వారా అన్నీ తెలుసుకున్నాను. ఈ డిజిటల్ క్లాసెస్ ద్వారా మేము మ్యాథ్స్లో ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉన్నా మేము దానిలో క్లారిఫై చేసుకుంటున్నాం. బయాలజీలో ఏదన్నా మాకు బయాలజీ సార్ అనేది బోర్డు మీద చూపెట్టేది, కానీ మేము లైవ్లో చూస్తున్నాం డిజిటల్ ప్యానల్ ద్వారా. నాకు చాలా ఆనందంగా ఉన్నది ఇవి రావడం వల్ల. నేను సిక్స్త్కి వెళ్ళి ఉన్నాను నేను, కానీ ఇవి 8th వచ్చాయి. అప్పటికెళ్ళి మాకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరిగింది. ఇప్పుడు 10th మాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఇవి. ఈ T-Fiber వల్ల మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ లేకుండా కూడా మేము చేసుకుంటున్నాం. విద్యార్థులకు డిజిటల్ బోర్డుల ద్వారా విద్యాబోధనలు అందిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. T-Fiber నుంచి పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ అందిస్తున్నారని చెప్పారు. నా పేరు మహిపాల్ రెడ్డి. నేను ఇక్కడ బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ZPHS అడవి శ్రీరాంపూర్. ఇక్కడ 8th, 9th మరియు 10th క్లాసులకి డిజిటల్ బోర్డ్స్ ద్వారా విద్యాబోధన జరగడం జరుగుతుంది. ఈ డిజిటల్ టీచింగ్ అనేది అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి T-Fiber అనేది ప్రతిష్టాత్మకంగా ఈ అడవి శ్రీరాంపూర్ విలేజ్లో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి T-Fiber నుంచి మాకు డిజిటల్ బోధనను చేయడం కొరకు పూర్తి స్థాయిలో హై బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని మాకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా మేము పూర్తి స్థాయిలో ఈ క్లాసులకి డిజిటల్ బోధన చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాకు లైఫ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి రెస్పిరేషన్ కానీ, అదేవిధంగా సర్క్యులేషన్ కానీ, ఇలాంటి అంశాలని, హార్ట్ ఫంక్షనింగ్, లంగ్ ఫంక్షనింగ్, ఇలాంటి అంశాలన్నింటిని కూడా యానిమేషన్ ద్వారా మేము చక్కగా వీడియోస్ రూపంలో పిల్లలకి బోధించడం జరుగుతుంది. అడవి శ్రీరాంపూర్ హెడ్ మాస్టర్గా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు మారుమూల ప్రాంతం ఏంటంటే అడవి శ్రీరాంపురం గ్రామంలో మనకు ఈ T-Fiber సేవలు అనేటివి రావడం మూలంగా మరి గత సంవత్సరం T-Fiber ఏర్పాటు చేసినప్పుడు మొట్టమొదటిసారి మా స్కూల్కి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నెట్ సేవలు రావడం చాలా ఇబ్బంది ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఎప్పుడైతే మనకి ఈ గ్రామాన్ని దత్త గ్రామాన్ని ఎంపిక చేసుకొని దీన్ని ఇవ్వడంతో మా స్కూల్ పిల్లలు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు సమ్మర్లో నెట్ను ఉపయోగించుకొని చాలామంది 10th క్లాస్ పిల్లలు అడ్వాన్స్గా నేర్చుకోవడం జరిగింది. అలాగే క్లాస్ రూమ్లో కూడా పిల్లలు IAB ప్యానల్స్ ద్వారా అలాగే పర్ప్లెక్సిటీ దాని ద్వారా కూడా వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని చేయడం జరుగుతుంది. దీనికి అంతటి కారణము ఈ T-Fiber నెట్ కనెక్షన్ ఉండడమే దీన్ని భావిస్తున్నాను. అంతేకాకుండా పిల్లలు రేపు రాబోయే తరానికి ఎదగడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. పిల్లలందరూ ప్రతిరోజు మాకు T-Fiber IAB ప్యానల్స్ ఉపయోగించుకొని వాళ్ళు యూట్యూబ్ ద్వారా కానీ లేదా మాకు టీషార్ట్ ద్వారా వచ్చేటువంటి విషయాలు కానీ మాకు తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఏర్పాటు చేసినందుకు మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గ్రామంలో ఇంటర్నెట్ సిగ్నల్స్ జెట్ స్పీడ్తో వస్తున్నాయి. టీ ఫైబర్ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత కేబుల్, డిష్ కనెక్షన్లను కూడా తీసేశారు గ్రామస్తులు. ఈ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. భవిష్యత్తులో నెలవారీ ఛార్జీలను వసూలు చేయబోతున్నారు. మొత్తానికి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి ఇంటర్నెట్ వెలుగులు రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏఐతో విద్యార్థులు పాఠాలు నేర్చుకోవడంతో ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా గ్రామాల్లోని విద్యార్థులు కూడా ఏఐపై అవగాహన పెంచుకొనున్నారు.